మీరు దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయకుండా తప్పు ఒప్పును మీరు పునరాలోచించుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. అతని మీద 2 NVWలు అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో ఉండగా అతను ఎక్కడన్నా మిస్ఆపరేట్ పారిపోయి ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు వేరే కార్యక్రమం చూపిస్తున్నారని చెప్పేసి అనుకోవడం కూడా అతిశయోక్తిగా లేదు. ఖచ్చితంగా మాత్రం ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. సిఐ నాగరాజు గారికి మాత్రం అధికార పక్షం ప్రతిపక్షంలో కొన్ని ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయనకి ప్రభుత్వం సెక్యూరిటీ కలిగించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయాలి. నిలుపుదల చేయాలి. పోలీస్ సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ. సేవ్ డెమోక్రసీ. Save police. Save police. Save we want. Justice. Save police. Save police. Save democracy. Save democracy. సపోర్ట్ చేయాలని వ్యక్తి ఇదిగా మాట్లాడాలి. అంతేగాని సిఐ గారి గురించి అలా అనుచిత వ్యాఖ్యలు మేము ఖండిస్తాము. ఆ సిఐ గారు మాకు కృష్ణలంక రావడం వలన గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కృష్ణలంక కరకట్ట కాడి నుంచి మొదలు పెట్టుకుంటే గురుపునగర్ వరకు గంజాయి బ్యాచ్నే కానీ బ్లడ్ బ్యాచ్నే కానీ వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు. అలాంటి వ్యక్తి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఏ పోలీసు అండి? 24 గంటలు ఇంటూ 7 పనిచేసే వ్యక్తి అది సిఐ గారు నాగరాజు గారు ఒక్కడేనండి. పొద్దునంతా యూనిఫామ్ వేసుకొని గవర్నమెంట్కి సేవ చేస్తే నైట్ పాటు యూనిఫామ్ ఇప్పి ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి నాగరాజు గారండి. అలాంటి నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమాన విషయం అయినా కాదు. అది మేము ఖండిస్తాము. సిఐ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కట్టడం కూడా అది దుర్మార్గం. మీరు ఖండించుకొని ఎవరు ఏంటనేది మీరు చూసుకోవాలి. ఇలా లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఇలా దుర్వినియోగం చేస్తే ఇలాంటి సిఐల మీద కేసులు కడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా బతకలేరు. మీరు అది నిర్ణయించుకొని మీరు గవర్నమెంట్ వారు సిఐ గారిని నిర్దోషిగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతాం, డిమాండ్ చేస్తాం. మా ప్రజా సమస్యలను తెలుసుకునే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వ్యక్తి వచ్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజల దుర్వినియోగం ఇది చేయకుండా ప్రజలు కాపాడే వ్యక్తి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకడే. అది పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖలో ఉన్న సిఐ గారు నాగరాజు లాంటి వాళ్ళని. ఇదే రాణిగారి తోటలో నా చిన్నప్పుడు నేను పల్లపరాజు గారిని చూశాను. ఆ పల్లపరాజు గారిని ధీటుగా తర్వాత మళ్ళీ చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిఐ నాగరాజు. అలాంటి సిఐ నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు ఎప్పుడూ చూడకూడదు. అందుకనే మీరు ఖచ్చితంగా తగిన న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. నా పేరు సాయి అండి. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సాయి కృష్ణ కేసు విషయంలో సిట్ అధికారులు మా ఇంటికి రావడం జరిగింది. మాకు న్యాయం జరగదేమో అనుకున్నాం సార్, కానీ మాకు 100కి 100% న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియజేయండి ఏమనగా ఇది ఏ కులాలకి, ఏ మతాలకి, ఏ పార్టీలకి సంబంధం లేదు సార్. ఇది సాయి కృష్ణ తల్లి గారికి జరిగిన అన్యాయం గురించి సిట్ అధికారులు రావడం జరిగింది. అది కూడా మా బాధను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాతే మా ఇంటికి సిట్ అధికారులు వచ్చి ఈ కేసుని వేగవంతంగా పరిష్కరిస్తానికి అడుగులు పడ్డాయి సార్. ఈ రోజున సిట్ అధికారులు వచ్చారు, మాకు 100కి 100% న్యాయం చేస్తున్నారు. న్యాయం జరుగుతుంది సార్. న్యాయ దేవత కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరుచుకుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. కేసు ఆల్రెడీ సిట్ అధికారుల పర్యవేక్షణ ఉంది కాబట్టి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడగకుండా ఉంటారని నేను మీడియా వాళ్ళని కోరుతున్నాను సార్. అంటే మీరు మొదటిగా కొన్ని ఆరోపణలు చేశారు, అవన్నీ చెప్పారా సిట్ వాళ్ళకి? 100కి 100% ఏం జరిగింది A to Z పిన్ టు పిన్ చెప్పాను సార్. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు సార్. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం తీసుకున్నారు.
కేసు వేగవంతంగా విచారణ జరుగుతుంది సార్. మాకు విజయలక్ష్మి గారికి, గాదే విజయలక్ష్మి గారికి న్యాయం రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి ఏ తల్లికి జరగకూడదన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసేసాడు, అటువంటి సపోర్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, అది అతనికి 24 సంవత్సరాలు అంటున్నారు. ఈ కేసు జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరిగిన సంఘటనే కానీ ఆ కేసులో నిజాలు లేవు సార్. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో మేము అనుకుంటున్నాం సార్, మా ఫ్యామిలీ తరఫున. అంటే ఈ అంశం ఏమైనా ఆయన దృష్టి తీసుకెళ్లారా మీరు? మేము ఏ రాజకీయ నాయకులం కాదు సార్, మేము ఏ రాజకీయ నాయకులం కాదు సార్, మేము సామాన్యులం సార్. మేము మీడియాలో కనపడి రేపొద్దున మేము మా వ్యక్తిగత పనులు చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది అయితే అది అభిప్రాయం అందరి మీద పడుతుంది. డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి ఆ కామెంట్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఆరోపణలు చేసినా అవి పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా సార్. 100 ఆరోపణలు వచ్చినా కానీ నిజం బయటికి ఏదో ఒక రోజు వస్తుంది సార్. అది డిప్యూటీ సీఎం గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది మాకు ఎలా తెలిసింది సార్? మేము రోజువారీ పనులు చేసుకునే వాళ్ళం, ఏ రోజుకి ఆ రోజు బతికేవాళ్ళం సార్. అంతేగాని దీనికి ఈ గవర్నమెంట్లకి, ఈ గొడవలకి, కులాలకి సంబంధమే లేదు సార్. అసలు ర్యాలీ చేస్తున్నారు సీఏకి మద్దతుగా, ఏం చెప్తారంటే సార్, చట్టం దృష్టిలో నేరస్తులు ఎవరైనా కానీ అందరూ సమానమే అన్నారు కదా సార్. మరి అలాంటప్పుడు సిఐ గారిని ర్యాలీ చేసినా ఇంకోటి చేసినా సిఐ గారు నిజంగా నిందితుడైతే శిక్ష అనుభవిస్తాడు. దాంట్లో తప్పే ఉంది సార్. గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలనిస్తుంది కాబట్టే కదా సిఐ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గవర్నమెంట్ సరిగ్గా పరిపాలన లేకపోతే సీఏ గారు అరెస్ట్కి రంగం సిద్ధమయ్యేది కాదు కదా. ఈ ఒక్క కేసులోనే కాదు కదా సార్, రాష్ట్రంలో ఎన్నో కేసులు జరిగినప్పుడు ఎంతమంది సీఐలను అరెస్ట్ చేసింది సార్ గత ప్రభుత్వం కానీ అంతకుముందు గవర్నమెంట్లు కానీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న అరెస్ట్ సార్ ఇది. మీరు ఒక్కసారి మీడియాలన్నీ తిరగేసి చూడండి సార్. అధికారంలో ఉన్న సీఐని అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు సార్, గవర్నమెంట్కి చాలా పెద్ద విషయం. అయినా కానీ గాదే విజయలక్ష్మి గారికి న్యాయం చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. ఓకే సార్. 245 సార్ మేము వచ్చేస్తామండి, వచ్చేసి తీసుకొని మేము అందుకే మమ్మల్ని అర్థం చేసుకోండి. చెప్పమ్మా. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, ఫోటోలు చూపించారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్తారు, ఏదన్నా జరుగుద్ది. పోలీసు వారిని సంప్రదిస్తారా, లేదా వీళ్ళకి వెళ్ళి ఏమైనా చేస్తారా? పోలీసు వారికే కదా. మరి అలాంటి పోలీసు వారు నిక్కచ్చిగా ఇదిగా తీసుకుంటుంటే మీకెందుకు అంత బాధ అనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చి అంటే గోండాలను మీరు అన్న ప్రోత్సహిస్తున్నారా? అంటే మీ ఉండేదే గోండాల ప్రభుత్వంలే, దానికి మించి మా మాట గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డల తరహాలోనే మీరు నిన్న కూడా ఇచ్చేశారు, పార్టీ ఇచ్చేశారు. చేసిందా మరి మాకు సపోర్ట్గా ఒక సిఐకి సపోర్ట్గా వెళ్ళాలి కానీ మీ ఎంత చూస్తాం, మీకు అలా చూస్తాం, మీకు ఇలా చూస్తాం అంటే ఏం చెప్తారని సమాధానం. మాకు సిఐ గారు, మా కృష్ణలంకలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి ఆయన వల్ల దయచేసి ఆయన్ని సేవ్ చేయవలసిందిగా మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అమ్మ.